నమస్తే అండి అందరికీ. మీరు చూస్తున్నారు జేవిఎన్ ప్రాపర్టీస్. సో ఈరోజు మీ ముందుకి అద్భుతమైన 2 హౌసెస్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 125 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన G+1 హౌసెస్ అనేవి మీ ముందుకి ఈరోజు సేల్కి తీసుకురావడం జరిగింది. మనకు ఇవి వచ్చేసి 2 హౌసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది, మరొచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుందన్నమాట. సో మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో 2 సైడ్స్ రోడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రంట్లో మీరు చూసుకోవచ్చు మంచి 30 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. సైడ్లో మనకి నార్త్ కార్నర్లో కూడా 30 ఫీట్ రోడ్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. మీరు చూడొచ్చు మనకి 2 సైడ్స్ అనేవి గేట్స్ అనేది రావడం జరిగింది. నార్త్ ఫేసింగ్లో మనకి గేట్ ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్ ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేస్లో కూడా మనకి పెద్ద గేట్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ నుంచి క్లియర్గా కనపడుతుంది రోడ్డు లెంత్. అలాగే G+1 125 స్క్వేర్ యార్డ్స్. మీకు కింద పార్కింగ్ ఏరియా అనేది ఎక్సలెంట్గా రావడం జరిగింది. అసలు ఊహించారు ఇంత పెద్ద పార్కింగ్ ఏరియా ప్లస్ కింద 1 BHK రావడం జరిగింది. బయట గార్డెన్ ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు మొత్తం మనకి గార్డెన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇదన్నీ మనకి డైమెన్షన్స్ వచ్చేసి ఫ్రంట్లో 25 రావడం జరుగుతుంది, వెడల్పు వచ్చేసి 45 అనేది రావడం జరుగుతుంది. సో మనకి కింద పార్కింగ్ ఏరియాలో 2 BHK ఇవ్వడం జరిగిందనమాట. మీరు చూసుకోవచ్చు పార్కింగ్ ఏరియా అనేది ఎక్సలెంట్గా రావడం జరిగింది. అలాగే వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. స్టెప్స్ సైడ్లో వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో అద్భుతంగా రావడం జరిగిందండి. నేనే ఫస్ట్ చాలా వరకు సర్ప్రైజ్ అయ్యాను. ఇంత పెద్ద పార్కింగ్ ఏరియా 125 స్క్వేర్ యార్డ్స్లో అప్ టు 3 to 4 కార్స్ అనేది మనం పార్క్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే సెట్ బ్యాక్ కూడా రావడం జరిగింది. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో బోత్ సైడ్లో మనకి సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్లో 2 feet సెట్ బ్యాక్ అనేది మనకు వదిలేశారు. లెఫ్ట్ సైడ్లో 1 feet సెట్ బ్యాక్ అనేది వదిలేశారు. బ్యాక్ సైడ్లో కూడా మనకి సెట్ బ్యాక్ అనేది వదిలేసడం జరిగిందనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రీ టేక్ డోర్ ఉందన్నమాట. సో 1 BHK పోర్షన్ కూడా రావడం జరిగింది. రూమ్స్ కూడా చాలా పెద్దగా రావడం జరిగిందండి. నేను చూశాను, నేను షాక్ అయ్యాను అనమాట. మంచి 125 గజాలలో మంచి స్క్వేర్ షేప్లో రావడం జరిగింది. ఫ్రంట్లో 25, వెడల్పు 45 మంచి డైమెన్షన్స్తో రావడం జరిగింది కాబట్టి సో మంచిగా రావడం జరిగింది రూమ్స్ కూడా. సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఎంట్రీలోనే హాల్ ఉంటుంది మీరు చూస్తుంది. ఇది వచ్చేసి మనకి కిచెన్ రూమ్ చూడొచ్చు, గ్రానైట్తో వేయడం జరిగింది. ఎల్ షేప్ కిచెన్ అనేది రావడం జరిగింది. టైల్స్ కూడా వేయడం జరిగింది. సో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట. చూడొచ్చు టీవీ యూనిట్ ఇచ్చారు. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ అనేది మనకి వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో 2 హౌసెస్ సేమ్ ఉంటాయండి. సేమ్ డిజైన్, సేమ్ క్వాలిటీ, సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ ప్లానింగ్ అనమాట. ఎలాంటి డౌట్ అనేది ఉండదు. ఓన్లీ పెయింటింగ్ కలర్, ఫాల్ సీలింగ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రతి రూమ్లో మనకి ఫాల్ సీలింగ్, జిప్సన్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. సో కింద ఒకటే వాష్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్లో ఎలా ఉండదు. సో ఇక్కడ మనకి స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్లో ఒక విండో, UVC విండో రావడం జరుగుతుంది. మనకి ఎడ్జెస్లో కూడా గ్రానైట్ అనేది చేయడం జరిగిందనమాట. సో ఇది ఇలా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ అనేది చాలా అద్భుతంగా రావడం జరిగింది. రూమ్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది 1 BHK పోర్షన్లో. మీరు పైన చాలా సర్ప్రైజ్ అవుతారనమాట. రూమ్స్ అనేవి చాలా పెద్ద రావడం, 2 bedrooms కూడా చాలా పెద్ద రావడం జరిగింది. నేను చూపెడతాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 125 స్క్వేర్ యార్డ్స్లో ఇంత పార్కింగ్ ఏరియా ప్లస్ 1 BHK రూమ్స్ అనేవి చాలా అద్భుతంగా కట్టడం జరిగిందనమాట. సో మనకి కృష్ణ వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉందన్నమాట. కృష్ణ వాటర్ కనెక్షన్ మనకు ఆల్రెడీ వచ్చేసింది. మన పర్మిషన్ తీసుకొని మనం తీసుకోవడమే. బోర్ అనేది మనకి అవైలబుల్గా ఉంది, వేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ టేక్ డోర్ అనమాట. కొంచెం కలర్ పెయింటింగ్ ఉందండి. కలర్ పెయింటింగ్ అయిపోతే మంచి నీట్గా కొడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్లో సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు లాస్ట్లో కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది. 2 సైడ్ ఫేసింగ్ డోర్ అనేది ఈ హౌస్కి అనేది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ కాబట్టి ఈ హౌస్కి అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్ళి చూద్దాం. మీకు రూమ్స్ చూపెడతాను చూడండి. సో ఇది వచ్చేసి ఎంట్రీలోనే హాల్ ఉంటుంది. చాలా స్పేసియస్ హాల్ రావడం జరిగింది. 2 BHK పోర్షన్ కూడా మనకి చూడగానే మనకి చాలా పెద్ద ఇల్లు లెక్క కనబడుతుంది. కానీ ఇది 125 గజాలంటే కొంచెం మనం షాక్ కావాల్సిందే అన్నమాట. సో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు. టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. నార్త్ సైడ్లో మంచి వాస్తు ప్రకారం కట్టడం జరిగింది అనమాట. కింద మొత్తం చూడొచ్చు మీరు టైల్స్ అనేది ఎలా వేయడం జరిగిందో, మార్బుల్ టైల్స్. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా టు మనకి పూజ గది ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి పూజ గది. పూజ గదికి డోర్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మీరు సరౌండింగ్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవచ్చు. కిచెన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట. సో ఇది కిచెన్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక విండో ఇవ్వడం జరిగింది. విండోకి గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట.
సో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో అవుట్ సైడ్ వాష్ ఏరియా ఉంటుంది. వాష్ ఏరియా మాత్రం చాలా పెద్దగా రావడం జరిగింది. సో చూడొచ్చు, ఇప్పుడు చూడొచ్చు కింద టైల్స్ ఎలా ఇవ్వడం చాలా పెద్దగా రావడం జరిగిందండి వాష్ ఏరియా. మనకు వాష్ ఏరియా ఇచ్చి వాళ్ళు కూడా అప్ టు మనకు ఒక మనిషి నిలబడ్డే అంతవరకు పైకి లేపడం జరిగింది. అది చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నార్మల్గా యూపీవీసీ విండోసే ఉంటాయండి ప్రతి హౌస్లో. సో వీళ్ళు గ్రిల్స్తో పాటు యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. సో సైడ్కి మనకి ప్రతి ఒక్క దానికి మనకి ఐరన్ తోటి వేయడం జరిగిందనమాట విండోస్కి. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ టైల్స్ డిజైన్ చూసుకోవచ్చు. కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ లుక్ లాగా కనపడుతుంది కానీ హౌస్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. టైల్స్ కానీ అవి కానీ కొంచెం హౌస్ ఫ్యాషన్ వాడినట్టు ఉంటుంది. కాకపోతే హౌస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి చాలా పెద్దగా ఉంటుందండి రూము. మీకు అరౌండ్ తిరిగి చూపెడతాను చూడండి. సో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది. వాష్రూమ్ అయితే చాలా పెద్దగా రావడం జరిగింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనకి సైడ్కి వాల్ కలర్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది, ఎల్లో బ్లూ స్కై బ్లూ కాంబినేషన్లో. సో ఇది వచ్చేసి వాష్ ఏరియా పొడుగ్గా రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. వెస్ట్రన్ స్టైల్లో మనకి రావడం జరుగుతుంది. సో మనకి గోడకి పెయింట్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఫాల్ సీలింగ్ డిజైన్. సో రూమ్ అనేది చాలా పెద్దగా రావడం జరిగింది అనమాట. సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ ఉంటుందండి, కొంచెం తేడా ఏముండదు, కొంచెం చిన్నగా ఉంటుంది కాకపోతే చాలా పెద్దగా ఉంటుంది. చూడు మీకు ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తేనే అర్థమవుతుంది, ఇంత పెద్ద ఫాల్ సీలింగ్. ఆ పొడుగు అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. రూమ్స్ అనేది చాలా పెద్దగా రావడం జరుగుతుంది అనమాట. చూడండి, అబ్జర్వ్ చేసండి. సో ఇది ఇక్కడ కూడా మనకి వాల్ డిజైన్ చూడొచ్చు. ఎక్స్ మార్క్తో మనకి ఎల్లో అండ్ కలర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది టోటల్గా 2 BHK పోర్షన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి హైత్ నగర్లో ఉంటుందన్నమాట. హైత్ నగర్ వీరన్నగుట్ట దగ్గరలో ఉంటుంది. సో మనకి హైవే నుంచి విజయవాడ హైవే నుంచి ఎక్స్పార్పేట్లో 1.8 కిలోమీటర్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మీకు టెర్రస్ చూపెడతాను చూడండి. సరౌండింగ్స్ ఎన్ని హౌసెస్ మొత్తం ఫిల్ అయిపోయాయి. మీకు ప్రతిసారి చూపించేది అదే. మీకు సరౌండింగ్స్ ఒక్క కాడ కూడా ఖాళీగా ఉండదు. సరౌండింగ్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. మంచి ఏరియా అన్నమాట. దగ్గర ఉంటుంది, హైవే కూడా దగ్గర ఉంటుంది. సో ఈ హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు హౌస్ అనేది దగ్గర నుండి చూపడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.